నీ కొరకు కట్టుకో అన్నప్పుడు అది పర్సనల్. మమ్మల్ని కాపాడుతున్నాడు దేవుడు అని అనుకున్నారు, కానీ వారిలో దేవుడు కాపాడుతూ వచ్చాడు. ఆ ఆలోచనని నిర్మించటానికి 120 సంవత్సరాల ఏకాగ్రత అవసరమైంది. 120 సంవత్సరాల కాన్సన్ట్రేషన్ అవసరమైంది ఆ తలంపు నిర్మించటానికి, ఆ ఆలోచనను సంపూర్ణంగా కట్టడానికి. 120 సంవత్సరాల దీక్ష, 120 సంవత్సరాల విధేయత, 120 సంవత్సరాల ప్రేమ. తండ్రికి ఇవ్వబడింది ఆజ్ఞ. తండ్రికి ఇవ్వబడిన ఆజ్ఞని ఆ కుమారులు ఎంత నమ్మకంగా నెరవేర్చారు. ఆ మాట మనసులో నిండిపోవట్ల. ఆయన అంటే ముసలివాడు, ఆయనకి ఏదో ఆలోచన వచ్చింది, ఏదో కట్టేస్తున్నాడు అనుకో, ఇంకా ఆయనకి ముందు జీవితం ఏం లేదు. కానీ వీళ్ళు అలా కాదుగా. వీళ్ళకి కుటుంబాలు ఉన్నాయి, అప్పుడే పెళ్లిళ్ళు అయి ఉన్నాయి. వాళ్ళకి కుటుంబాలు పెంచుకోవద్దా, కుటుంబాలు వృద్ధి చేసుకోవద్దా, కుటుంబాలు పోషించుకోవద్దా, కుటుంబాలు సెటిల్ చేసుకోవద్దా, ఇంక ఇది ఒకటేనా ఏంటి పని? ఇంకా వేరే పనులు ఏం లేవా? జీవితానికి ఒక ఐడెంటిటీ సంపాదించుకోవాలి కదా నోవహు కుమారులు. ఇంకా పొద్దుగూకులు ఆ ఓడ కట్టుకుంటూ కూర్చుంటే ఎట్లా? ఆ ఓడ అన్నం పెడుతుందా? ఆ ఓడ సంరక్షిస్తుందా? ఆ ఓడ కుటుంబాలను అభివృద్ధి చేస్తుందా? లేదు. ఆ ముగ్గురు కుమారులు కూడా ఈ భూమి మీద ఆదాము ద్వారా ఈ భూమిని ఎలా వర్ధిల్ల చేయాలనుకున్నాడో ఆ ఆదాము ఆశీర్వాదాన్ని ఈ ముగ్గురు కుమారులు తీసుకున్నారు. ఆ ముగ్గురు కుమారులు ఒకడు డౌన్ అయిపోయాడు, హాము డౌన్ అయిపోయాడు. యాపెతు, షేము. యాపెతు గుడారం విశాలపరచబడును అని ఉంటది వాక్యం. షేము దేవుడు స్తుతించబడును గాక అని ఉంటది వాక్యం. హాము గురించి లేదు. హాముకు అన్ని శాపాలే. హాము కణానికి దాసుడవుతాడు అని ఉంటది. అలా అంత ఆశీర్వాదములో వాళ్ళు ఆ ఆశీర్వాదాన్ని ఎంత చక్కగా నిర్మించుకున్నారు వాళ్ళు. మన అనుదిన జీవితాలలో దేవుని ఆలోచనని కడుతుంటాం. మనం కట్టాలి. మన నిర్ణయాలలో, మన ఇష్టాలలో, మన పనులలో, మన తలంపులలో దేవుని ఆలోచనని కట్టాలి మనం. అందుకే దేవుని ఆలోచనని నిర్మించడం మన కర్తవ్యంగా ఉండాలి, మన గురిగా ఉండాలి, మన లక్ష్యంగా ఉండాలి, మన ఇష్టంగా ఉండాలి. దాన్ని మించి వేరేది ఉండకూడదు. ఒకవేళ అది వచ్చినా అది మనల్ని నాశనానికే తీసుకెళ్తుందని జ్ఞాపకం చేసుకోవాలి. తప్పకుండా ఖచ్చితంగా అది మన నాశనానికే, అది మన కీడుకే, అది మన నష్టానికే. దేవుని చిత్తానికి వ్యతిరేకంగా తలంచి, దేవుని చిత్తానికి వ్యతిరేకంగా కష్టపడి ప్రయాసపడి విశ్వాసం చూపి, విధేయత చూపి, ఉపవాసాలు ఉండి, ప్రార్థనలు చేసి గెలిచిన వాళ్ళెవ్వరూ లేరు భూమి మీద. వన్స్ నువ్వు దేవుని చిత్తం నుండి తొలగిపోయావా, ఇంకా అట్టర్ ఫ్లాప్ జీవితం. ఆలస్యమైనా పర్లా, లేట్ అయినా పర్లా, చిత్తంలో మాత్రమే నిలబడాలి. చిత్తం నుండి బయటికి వెళ్ళావా, అగ్నిగుండంలో పడ్డట్టే. ఇంకా అక్కడి నుంచి నువ్వెంత ప్రార్థన చేసినా 4వ దూతకు రాడు ఆయన. ఇంకొంచెం అగ్నిగుండం వేడిమే అవుతుందే తప్ప 4వ దూతగా వచ్చి ఆశ్చర్యం చేయడం. చిత్తం. మన జీవితాల్లో దేవుని చిత్తాన్ని ఎలా నిర్మిస్తున్నాం, దేవుని ఆలోచనని ఎలా నిర్మిస్తున్నాం, దేవుని తలంపుని ఎలా నిర్మిస్తున్నాం. నాకు ఒక ఆలోచన వచ్చింది, నేను ఈ ఆలోచన నెరవేర్చాలనుకుంటున్నాను అని అంటాడు నాతానుతో దావీదు. ఏంటి అది అనంటే, నా దేవునికి ఒక మందిరం కట్టాలి. అప్పుడు వెంటనే మీ ఇష్టం వచ్చినట్లుగా ఎందుకంటే నాతానికి తెలుసు దావీదుకు దేవుని మీద ఎంత ప్రేమ ఉందో. ఓకే, నీ 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 మనోవాంఛంతా సిద్ధించుగాక, నీ కోరిక యావతో సఫలమవుగాకనని సంపూర్ణంగా దీవిస్తాడు నాతాను దావీదుని. దీవించి మళ్ళీ దేవుని దగ్గరికి వెళ్ళి చెప్పగానే అప్పుడు దేవుడు అంటారు, నీ చేతులు రక్తంతో నిండి ఉన్నాయి, నువ్వు కట్టొద్దు, నీ ఇష్టం. ఓకే, నీ ఇష్టమంతటిని నేను కట్టిస్తా నీ కుమారుని చేత. మరి సొలొమోను ఆ మందిరాన్ని కట్టేటప్పుడు దావీదు ఎంత మక్కువ కలిగి ఉన్నాడో ఆ మక్కువ లేదేమో. స్త్రీకి ఇవ్వబడిన కృప అది.
శారా జీవితంలో కూడా ఆలోచన చేస్తే, శారా దేవుని ఏర్పాటులో ఉన్న ఒక స్త్రీ. తను దేవుని ఇంటిని కాదు కదా, దేవుని కొన్ని సర్వకాలాలకు దేవుని ప్రణాళిక తన కుమారుని భూమి మీదకి తీసుకురావడం, ఆ ఆలోచనని తను నిర్మించాలి. శారా, అబ్రహాం నిర్మించాలి, ఓకే, శారా కూడా ఆలోచనను నిర్మించాలి. ఆమె ఆ తలంపు నిర్మించటానికి వెయిట్ చేయాలి. దేవుని ఆలోచన నిర్మించడానికి వెయిట్ చేయాలి. అయ్యో దేవా, నాకు 80 సంవత్సరాలు వస్తున్నాయి, నాకు సంతానం కలగకపోతే ఎట్లా? అయ్యో దేవా, నాకు 85 వస్తున్నాయి, ఎట్లా? నేను పిల్లల్ని కనలేనే. అయ్యో దేవా, నాకు 90 వస్తున్నాయి, ఎలా? నేను వృద్ధురాలనైపోతున్నానే, శ్రీధర్మం నిలిచిపోతుంది, నేను ఎలా నీ చిత్తాన్ని కట్టగలను? నేను ఎలా నీ కుటుంబాన్ని నిర్మించగలను? వెయిట్. లాస్ట్కి వచ్చి 90వ ఏట వచ్చాడు. అబ్రహాంకి 100 అని, ఇద్దరికి 10 సంవత్సరాల తేడా, అబ్రహాంకి శారాకి. లాస్ట్లో వచ్చేసి శారతోనే డైరెక్ట్గా మాట్లాడతాడు ఆయన. యెహోవానైనా నాకు చెప్పండి, అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా అంటే నవ్విద్దాము. ఆహా, నేను అనుకున్నాను కదా, ఖచ్చితంగా నా కోసం వచ్చినట్టున్నాడు, నన్నే కోసం చేస్తున్నాడు. ఈ మధ్యలో హాగరు లాంటి అపవిత్రమైన ఆత్మలు ప్రయత్నించారు. అబ్రహాం కోసం మనం కట్టచ్చు కదా దేవుని ఇంటిని, నువ్వెవరు కట్టడానికి దేవుని చిత్తాన్ని? అపవాది అలా ప్రయత్నించింది. ఏదైనా దేవుని కుటుంబమే కదా, అబ్రహాంకి బిడ్డ కలగటమే కదా ఇంపార్టెంట్, దాన్నే కదా దేవుడు ఆశీర్వదించాలి. ఎట్లొచ్చి బిడ్డ కంటే ఏమి, ఏ మార్గాల నుండి అయినా కానీ కనొచ్చు కదా. నో, ఆమె దేవుని చిత్తంలో ఉంది. ఎవరామె? శారా. ఆమె దేవుని చిత్తంలో ఉన్నది, ఆమె కనాలి. 100 సంవత్సరాలు కాదు కదా, 200 సంవత్సరాలు అయినా కానీ ఆమె గర్భంలో నుండే రావాలి ఆ బిడ్డ. హాగరు వచ్చి ప్రయత్నించింది. ఆమె అంటే వచ్చిందో లేదో గర్భవతి అయింది. సంవత్సరం జరగకుండానే బిడ్డను చేతిలో పెట్టింది. కానీ ఈ రోజు కూడా దేవుడు ఆ కుటుంబాన్ని, ఆ జనాంగాన్ని ఈ రోజు కూడా ఒప్పుకోవట్లేదు. ఎన్ని సంవత్సరాలకు కూడా దేవుడు ఆ ఆలోచన ఒప్పుకోవట్లా. నా మాట అర్థమవుతుందా? అర్థమైతే స్తోత్రం చెప్పండి. ఇప్పటికి కూడా దేవుడు ఆ ఆలోచన ఒప్పుకోవట్లా. ఎందుకని అబ్రహాం కూడా అడిగాడు, ఇష్మాయేలుని నీ సన్నిధిలో బ్రతుకును అనుగ్రహించు అని. ఇన్ని వేల సంవత్సరాలు గడిచినాయి కదా, ఇన్ని వేల 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 సంవత్సరాలు గడిచినాయి కదా, ఇప్పటికి కూడా ఆ హాగరు సంతానం అంటే నచ్చట్లా దేవునికి. రేపు ఆయన దిగొచ్చేది కూడా ఈ సంతానంతో యుద్ధం చేయడానికి. ఎందుకునంటే దేవుని ఆలోచనకు వ్యతిరేకమైన తలంపు అది ఖచ్చితంగా అపవాదియే. అపవాదే, అపవాదే. నిన్ను దేవుని చిత్తంలో నుండి తొలగించేది అపవాదే. నువ్వు ఆ అపవాది దురాశలు నెరవేర్చినట్లుగా నిన్ను వాడుకునేది, ఉపయోగించుకునేది కూడా అదే. అదే ఆశ్చర్యంగా ఉంటుంది. ఇన్ని వేల సంవత్సరాలు అబ్రహాం ప్రార్థన చేసే లోతును రక్షించలా అగ్ని గంధకాలలో నుండి? మరి హాగరుని ఎందుకని కాపాడట్లా? అంతే, ఆయన ఇష్టంతో ఎవ్వరు చల్లగాట మాడలేరు. నీకు కావలసిన మేలు సంపాదించుకోగలవేమో కానీ ఏది ఈ బిడ్డని అరణ్యంలో నేను చచ్చిపోవటం నేను చూడలేను అనుకొనినప్పుడు అరణ్యంలో నీటి ఊటలు పుడతాయి. నీటి ఊటలు కాదు కదా, సముద్రాలు కూడా పుడతాయి అరణ్యంలో. కానీ నిన్ను మాత్రం అంగీకరించదు. హాగర్ కోసమే కదా ఆమెగా పేరు పెట్టింది యెహోవా ఈరే, ఎల్ రోయి అని. ఏమని? ఎల్ రోయి అంటే చూచుచున్న దేవుడు నీవని పేరు పెట్టింది ఆమెగా. నా భర్త నన్ను చూడలేకపోయినా, నా యజమానురాలు నన్ను చూడలేకపోయినా నువ్వు చూసావయ్యా. అది చాలా సింపతిగా ఉంటుంది, చాలా సానుభూతిగా ఉంటుంది ఆ పేరు. మరి అప్పుడు చూసిన దేవుడు ఇప్పుడు ఎందుకు చూడట్లా? ఇప్పుడెందుకు ఇష్టం కలగట్లా? ఓ 10 రోజుల తర్వాత 30 ఒక మనిషికి ఒక అలవాటు, తనకి ఏదైనా ఒకటి తను నేర్చుకోవాలంటే 30 రోజుల్లో అలవాటు అయిపోతుందంట. 30 రోజులు వేపకాయ తింటే అలవాటు అయిపోతుంది. 30 రోజులు కషాయం తాగితే అలవాటు అయిపోతుంది.
30 రోజులు కాకరకాయ తింటే అలవాటు అయిపోతుంది ఒక మనిషికి ఉండిన ఏమనాలి దాన్ని, సైకాలజీ సంథింగ్ లైక్ దట్. 30 రోజులు అలవాటు అయిపోతున్నాడు. 30 రోజులు కాదు కదా, 3000 సంవత్సరాలు అయిపోయింది, దాటిపోయింది. ఎన్ని వేల సంవత్సరాలు. మరి ఇన్ని వేల సంవత్సరాలకి కూడా ఇది నా అబ్రహాము హాగరు ద్వారా పొందిన సంతానం కదా, ఈ ప్రజల మీద ఇష్టం కలగట్లేదు దేవునికి. 3000 కాదు, 4000 కాదు, 10,000 కాదు, కొన్ని కోట్ల సంవత్సరాలైనా నచ్చడం. నువ్వెంత గింజుకో, ఎంత ప్రార్థన చేయి, దేవుని ఆలోచనకు వ్యతిరేకంగా. లోతుని 50 మంది ఉంటే కాపాడతావా, 45 మంది ఉంటే కాపాడతావా, 5 ఉంటే కాపాడతావా అని విజ్ఞాపన చేశాడు కదా. లోతు ఆ కృప పొంద అర్హుడు కాకపోయినా తన భార్య ఆ కృప పొందకపోయినా, ఆ కుమార్తెల ఆ కృప, అసలు వాళ్ళ జీవితాలు ఆ కృప ఎన్నడూ రుచి చూడలేరు వాళ్ళు. అలాంటిది అబ్రహాము చేసిన ప్రార్థనను బట్టి, అబ్రహామును బట్టి దేవుడు ఆ కనికరం చూపించాడు వారికి. మరి అక్కడ కాపాడిన దేవుడు ఈ హాగరు సంతానాన్ని, ఇష్మాయేలుని ఎందుకు కాపాడలే, ఎందుకు ఇష్టపడలా, ఎందుకు అంగీకరించలా? వాళ్ళు చెప్పుకోవడమే మా తండ్రి అబ్రహాం అని. అబ్రహాం జీవితంలో ఎప్పుడు అనడం నా సంతానము అని అనడం. దేవుని ఆలోచనని మనం నిర్మించాలి, ఎందుకంటే ఆ ఆలోచనే సదాకాలం నిలుచుతుంది. ఆ ఆలోచన నెరవేర్చబడడానికి పరిస్థితులు అనుకూలంగా కనబడకపోయినా, అవి త్వరితంగా జరిగినట్టు కనబడకపోయినా, అవి సున్నితంగా అంటే స్మూత్గా జరిగినట్లు కనబడకపోయినా, ఎప్పటికైనా గెలిచేది దేవుని ఆలోచనే, సదాకాలం నిలిచేది దేవుని ఆలోచనే. ఖచ్చితంగా ఈ ప్రస్తుత జీవితం ఎలాగున్నా పర్వాలేదు, కానీ మనం ఖచ్చితంగా దేవుని ఆలోచనను నిర్మించాలి. జ్ఞానవంతురాలు తన ఇల్లు అని అంటే ఏది ఒక్కొక్కరి కుటుంబమో లేకపోతే ఒక్కొక్క గృహమే కాదు. మన ఇల్లు దేవుడు మన పట్ల కలిగి ఉన్న ఆలోచన, మన పట్ల కలిగి ఉన్న తలంపే, మన పట్ల కలిగి ఉన్న చిత్తమే, మన పట్ల కలిగి ఉండే సంకల్పమే. దాన్ని నిర్మించలేకుండా ప్రపంచం అంతా నిర్మిస్తే ఏం ప్రయోజనం? దేవుని ఆలోచన నిర్మించుకుంటేనే మన జీవితాలు సార్థకం అవుతాయి. శారా 90 సంవత్సరాలు అప్పుడు గర్భవతి ఒక బిడ్డని కంటే ఏమి, ఈ హాగరు యవన ప్రాయంలో యవనస్త్రాలుగా ఉన్నప్పుడు బిడ్డని కంటేనేమి, ఎవరు గొప్ప? వృద్ధాప్యుల కన్నా ఆమె గొప్ప. వృద్ధాప్యులు కానీ బిడ్డను ఎక్కువ సంవత్సరాలు చూసుకోలేకపోయిన శారా గొప్ప. యవనస్రాలుగానే కానీ బిడ్డను ఎన్ని వేల సంవత్సరాలైనా అంగీకారము పొందని హాగరు గొప్ప. చాలా పరిస్థితులు దేవుని ఆలోచనని నిర్మించేటప్పుడు ఏది కూడా సాఫల్యంగా కనపడదు. దేవుని తలంపు నిర్మించేటప్పుడు దాన్ని చాలా వివేచనతో, చాలా జ్ఞానంతో, చాలా విధేయతతో, చాలా ఓర్పు కావాలి, చాలా అంటే చాలా కావాలి దేవుని ఆలోచన నిర్మించడం. అప్పుడు ఆ ఆలోచన ముందు, ఆ ఆలోచనే మనల్ని మహిమలో, నీ ఆలోచన చేత నన్ను నడిపించదువు, తర్వాత నన్ను మహిమలో చేర్చుకుంటాను. అలా మహిమలో నడిపించబడతాను. ప్రభు సన్నిధిలో వేడుకుందాం, దేవా నేను నీ ఆలోచనను నిర్మించేదానిగానే ఉండాలి, కానీ నీ ఆలోచనను ఊడబెరికేదానిలాగా నేను ఉండకూడదు, నీ ప్రణాళికను పెరికి వేసేదానిలాగా నేను ఉండకూడదు. అలాంటి అజ్ఞానం, అవివేకం, మూఢత్వం నాలో లేకుండా నన్ను క్షమించు, నన్ను దర్శించు, నన్ను నిర్మించయ్యా అని ప్రభు సన్నిధిలో వేడుకుందాం. దేవుడి మాటలన్నీ మన వెనుకిడిలో దీవించును గాక. ఆమేన్, ఆమేన్.